తెలంగాణ ఉద్యమకారుల మహాపాదయాత్ర సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే రేపు తెలంగాణ అమరవీరుల స్థూపం కరీంనగర్ నుండి 10 గంటలకు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అమరవీరుల స్థూపం దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ఉద్యమకారులారా, తెలంగాణ సాధన కొరకు మీరు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించడం లోపట మీ అందరి పాత్ర మరవలేంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీలో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకునే దాంట్లో కూడా మనకు 250 గజాలు కానీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ మనకు అమ్మైనా కూడా ఆకలి అవుతుందన్నప్పుడు మాత్రమే అన్నం పెడుతుంది అనే కాబట్టి ఉద్యమకారులందరూ కూడా మన సాధన లోపట మనందరం కూడా పాల్గొని మన హక్కులను సాధించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు సకాలంలో హాజరై కరీంనగర్లో నుండి స్టార్ట్ అయ్యే విజయ సంకల్ప మహాపాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే 10 గంటల వరకే అమరవీరుల స్థూపం దగ్గరికి తప్పకుండా ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు అయిన మంత్రివర్యులు బీసీ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. కాబట్టి సకాలంలో వచ్చి అదేవిధంగా ఎల్లుండి కూడా మీరు, ఎందుకంటే రేపు ఎల్లుండి ఉంటది కాబట్టి పాదయాత్ర, దానికి సంబంధించిన ఎందుకంటే చలికాలం, ఎందుకంటే మీకు కావాల్సిన దుప్పట్లే కానీ ఇతర సామాగ్రి మీరు తెచ్చుకొని, ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమకారులకు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కానీ అదేవిధంగా లంచ్ కానీ డిన్నర్ కానీ అదేవిధంగా మీకు నైట్ ఉండడానికి కూడా ఆ ఏర్పాట్లు మా కరీంనగర్ జిల్లా పక్షాన మేము చేపడుతున్నాం. కాబట్టి అధిక మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.